ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం. ప్రభుత్వంతో యుద్ధానికైనా సిద్ధం అంటూ మళ్ళీ నమస్తే తెలంగాణ దినపత్రిక రాయడం జరిగింది. ఉద్యోగుల హక్కుల కోసం మేము వెనుకడుగు వేసేది లేదు. ఉద్యోగుల జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, ఉమ్మడి కరీంనగర్ ఎన్జీఓల మద్దతు, సహనాన్ని పరీక్షించొద్దు అంటూ ముజీబ్. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంతో యుద్ధం చేయాల్సి వస్తే చేయడానికైనా వెనకాడేది లేదంటూ మరి ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీఓస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ చెప్పడం జరిగింది. ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బులను ప్రభుత్వం ఉచిత పథకాలకు వినియోగించడం వల్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని, మరి అలాంటి వారికి కాకుండా ఆర్థికంగా నిలబడే నాయకుడికే ఓటేయాలని, కుల మతం సైతం చూడకుండా గెలిపించుకోవాలని కోరారు. ఈ తరహా ఉద్యమానికి ఉద్యోగులు తెరలేపాలని విజ్ఞప్తి చేశారు. టీఎన్జీఎస్ అధ్యయనంలో కొనసాగుతున్నటువంటి ఆందోళన ఆదివారం 33వ రోజుకు చేరుకోగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఉద్యోగ సంఘ నాయకులు ఆందోళనలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఇక్కడ ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు, పెండింగ్ పిఆర్సీ, అలాగే ఈహెచ్ఎస్ వీటిని ప్రధానంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం.